హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం ఏదైనా వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్ టూల్ కానీ లాంచ్ చేయాలంటే మనకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం ఉంటుంది. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేయొచ్చు. కానీ మీరు ఒక నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మీరు ఒక వెబ్ అప్లికేషన్స్ని అయితే లాంచ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే రీసెంట్గా లాంచ్ అయిన డీప్సీక్ ఏఐని యూజ్ చేసుకొని మనం ఒక వెబ్ టూల్ కానీ వెబ్ అప్లికేషన్స్ కానీ లాంచ్ చేయొచ్చు. విత్ ఇన్ 10 minutesలో మీరు ఒక అప్లికేషన్ అయితే లైవ్లో లాంచ్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో మీకు గూగుల్ బ్లాగర్ని యూజ్ చేసుకొని డీప్సీక్ ఏఐ ద్వారా ఒక వెబ్ అప్లికేషన్స్ని లేదా వెబ్ టూల్ను ఎట్లా క్రియేట్ చేయాలి, లైవ్గా ఎట్లా అప్లోడ్ చేయాలి, సో బ్లాగర్ ఎట్లా క్రియేట్ చేయాలి, బ్లాగర్లో ఈ అప్లికేషన్ ఎట్లా యాడ్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. ఒక 10 minutes లోపల మీరు ఒక వెబ్ అప్లికేషన్ అయితే లాంచ్ చేయొచ్చు. సో గూగుల్లోకి వెళ్ళి డీప్సీక్ అని టైప్ చేయండి. వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో ఇక్కడ మనము ఒక కోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనము ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. సపోజ్ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో యూట్యూబ్ ఎస్ఈఓ వెబ్ టూల్ని క్రియేట్ చేయమని చెప్పి. సో ఇది నాకు బ్లాగర్ కోడ్లో ఉండాలి. ఎందుకు బ్లాగర్ నేను సెలెక్ట్ చేసుకున్నానంటే మనం ఏదైనా వెబ్సైట్ని లాంచ్ చేయాలంటే మనకు కంపల్సరీ హోస్టింగ్ అనేది ఉండాలి. కానీ గూగుల్ బ్లాగర్ అనేది ఏంటంటే మనకు హోస్టింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఆ గూగుల్ బ్లాగర్లో మనం ఒక వెబ్సైట్ని ఎట్లా క్రియేట్ చేయాలి, టూల్స్ని ఎట్లా లాంచ్ చేయాలి, ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. సో ఈ బటన్ పైన క్లిక్ చేస్తే మనకు డీప్సీక్ అనేది కోడింగ్ ప్రాసెస్ను ఇస్తుంది. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్కి డీప్సీక్ ఒక కోడ్ని అయితే క్రియేట్ చేసింది. సో చూడండి, స్టెప్ 1. సో ఫస్ట్ మనము గూగుల్ బ్లాగర్లో సైన్అప్ అవ్వాలి. సైన్అప్ అయిన తర్వాత న్యూ బ్లాగ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే మన కోడ్ వస్తుందో ఆ కోడ్ను కాపీ పేస్ట్ చేయాలి. సో చూడండి, కంప్లీట్గా ఇది మనకు బ్లాగర్ కోడ్లో అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మీరు ఎలాంటి హోస్టింగ్ అవసరం లేకుండా మనం వెబ్సైట్స్ని అయితే లాంచ్ చేయొచ్చు. ఇది సింపుల్ ప్రాసెస్ ఇది. సో మొత్తం మనకు ఒకటే కోడ్లో అంటే HTML, CSS, JavaScript, సో 3 కోడ్స్ మనకు సింగిల్ దాంట్లోనే క్రియేట్ అవుతుంది. సో చూడండి, మనకు కోడ్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ స్టెప్ నుంచి చూద్దాం ప్రాసెస్. సో స్టెప్ 1, సైన్ అప్ యువర్ బ్లాగర్ అకౌంట్. స్టెప్ 2, క్రియేట్ ద HTML స్ట్రక్చర్. ఫస్ట్ మనము ఒక గూగుల్ బ్లాగర్ని సైన్ అప్ అవ్వాలి. దాంట్లో ఒక న్యూ బ్లాగ్ క్రియేట్ చేయాలి. స్టెప్ 2లో థీమ్ ఎడిటర్లోకి వెళ్ళి ఈ కోడ్ను రీప్లేస్ చేయాలి. డిజైన్ కస్టమైజేషన్ చేసేసి పబ్లిష్ యువర్ బ్లాగ్, టెస్ట్ ద ఫంక్షనాలిటీ. సో ఇది ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు మనం స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1లో వచ్చేసి సైన్ అప్ యువర్ బ్లాగర్ అకౌంట్. దానికోసం గూగుల్ బ్లాగర్ అని టైప్ చేయండి. మన గూగుల్ బ్లాగర్ వస్తుంది. మీ ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మనకు బ్లాగ్ నేమ్ అడుగుతుంది. సో ఏదో ఒక నేమ్ తీసుకోండి. నేను యూట్యూబ్ ఎస్ఈఓ టైటిల్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్రస్, ఇది డొమైన్ నేమ్. ఇది చూజ్ యువర్ URL అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ఏరియాలో డిస్ప్లే అవుతుంది. మామూలుగా మనం వర్డ్ప్రెస్లో తీసుకుంటే ఏదైతే .com .in వస్తుందో ఇక్కడ ఫ్రీ కాబట్టి మనకు .blogspot.com అని వస్తుంది. సో ఏదైనా ఒక నేమ్ తీసుకోండి. సో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, దిస్ బ్లాగ్ అడ్రస్ ఇది అవైలబుల్ అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే నేమ్, ఫినిష్. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క కొత్త బ్లాగర్ని అయితే సెటప్ చేయొచ్చు. సో మనకు బ్లాగర్ సెటప్ అయితే అయిపోయింది. ఇక్కడ మనము ఇప్పుడు ఒక న్యూ పేజ్ని తీసుకోవాలా. పేజెస్లోకి వెళ్ళి న్యూ పేజ్ పైన క్లిక్ చేయండి. న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం పేజ్ నేమ్ ఇవ్వాలా. సో యూట్యూబ్ ఎస్ఈఓ టూల్ అని ఇచ్చాను. ఇక్కడ ఈ పెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు HTML వ్యూ అని వస్తుంది. ఈ ప్లేస్లో మనకు ఇక్కడ ఏదైతే కోడ్ క్రియేట్ అయిందో ఈ కోడ్ను కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి పేస్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పబ్లిష్ అని ఉంటుంది. సో పబ్లిష్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్. ఇప్పుడు కోడ్ అనేది సేవ్ అయింది. సో సేవ్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ లైవ్లో వ్యూ అవుతుంది. సో చూడండి, యూట్యూబ్ ఎస్ఈఓ టూల్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ఒక టైటిల్ ఇద్దాం. టైటిల్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఎస్ఈఓ సజెషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, హౌ టు మేక్ సాంగ్ విత్ AI ఎక్స్పర్ట్ అడ్వైస్. సో ఇట్లా మీకు టైటిల్స్ వచ్చాయి. నెక్స్ట్ తర్వాత డిస్క్రిప్షను, దిస్ వీడియో విల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ అబౌట్ హౌ టు మేక్ సాంగ్ విత్ AI. సో డిస్క్రిప్షన్ వచ్చింది. సో కీవర్డ్స్, సో మన కీవర్డ్స్ వచ్చాయి. కీవర్డ్స్ అన్నిటికీ ఇక్కడ మనకు కామాస్ ఉన్నాయి కాబట్టి మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ. నెక్స్ట్ SEO. సో ఇట్లా మనం ప్రతిదీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఒక బెస్ట్ SEO టూల్ ఇది. సో మీరు ఏ టైటిల్ ఇచ్చినా కూడా టైటిల్కి మీరు ఏ కీవర్డ్ ఇచ్చినా దానికి టైటిల్ సజెషన్స్ వస్తాయి, షార్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది అండ్ కీవర్డ్స్ వస్తాయి.
ఈ కీవర్డ్స్ని జస్ట్ మనం ఇక్కడ కాపీ చేసుకొని చూడండి, కాపీ టు క్లిప్ బోర్డ్ అని వచ్చింది. ఓకే, సో కావాలంటే మీరు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి, పేస్ట్. సో చూడండి మనకు అన్ని కీవర్డ్స్ ఇక్కడ పేస్ట్ అయ్యాయి. ఇలా ఈ టూల్ను మనము లాంచ్ చేసి యూట్యూబ్ సజెషన్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు డైరెక్ట్ లైవ్లో ఉంది. జస్ట్ ఇది యూఆర్ఎల్ని కాపీ చేస్తున్నాను, ఇన్కాగ్నిటో మోడ్లో చెక్ చేయొచ్చు. సో చూడండి ఇది డైరెక్ట్ లైవ్లో మనకు కనబడుతుంది. సో ఇట్లా మీరు ఒక వెబ్సైట్ను టూల్ని అయితే లాంచ్ చేయొచ్చు. అండ్ దీనికి మనకు వ్యూస్ ఎక్కువ వచ్చిన తర్వాత మానిటైజేషన్ అవుతుంది. సో మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒక ఎస్ఈఓ టూల్ని అంటే ఒక బ్లాగర్లు ఫ్రీగా అయితే మీరు రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ బ్లాగ్ నేమ్ ఇస్తున్నాను. బ్లాగ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టూల్ డిస్ప్లే అవుతుంది మీకు, ఇక్కడ యూట్యూబ్ ఎస్ఈఓ టూల్ అని చెప్పి. ఈ టూల్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఎస్ఈఓ టూల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు టైటిల్ ఇచ్చేసి మీరు సజెషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో మీరు కంప్లీట్గా ఒక ఎస్ఈఓ వెబ్ టూల్ని అయితే లాంచ్ చేయొచ్చు. సో ఎలాంటి మనీ పే చేయకుండా. మీకు వర్డ్ప్రెస్లో అయితే మనం హోస్టింగ్, డొమైన్ అన్నీ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ ఎలాంటి పర్చేజ్ లేకుండా ఫ్రీగా మీరు గూగుల్ బ్లాగర్ను యూజ్ చేసేసి ఒక వెబ్సైట్ టూల్ని కానీ లేకపోతే మల్టీ టూల్స్ కానీ ఇవన్నిటిని మనము డీప్సీక్ని యూజ్ చేసేసి కోడ్ క్రియేట్ చేసి మనం గూగుల్ బ్లాగర్ ద్వారా లాంచ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను, బ్లాగర్ లింక్. మీరు ఆ బ్లాగర్ లింక్ ఓపెన్ చేసేసి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది మీరు అక్కడ నుంచి టెస్ట్ చేయొచ్చు. ప్రాపర్గా వర్క్ అవుతే కామెంట్ చేయండి ఈ టూల్ మీకు ఎట్లా అనిపించింది.